డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 డేస్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, బంగారం విషయంలో చూసుకుంటే బాండ్స్, మీరు పాత వీడియోలో చెప్పారు బాండ్స్లో పెట్టుకుంటే సురక్షితం అని చెప్పేసి. సోవరెన్ గోల్డ్ బాండ్స్లో మనం పెట్టుబడి పెడితే ఎంతవరకు అది సేఫ్ అంటారు? అంటే డిఫరెన్స్ ఏంటి సార్, బంగారానికి బాండ్స్కి ఉన్న తేడా ఏంటి ఒకసారి మా వ్యూవర్స్? బంగారం అనేది మనం మామూలుగా ఆభరణాల రూపంలో కానీ లేకపోతే ముద్ద బంగారం రూపంలో కానీ ఇలాగ మనం కొనుక్కొని పెట్టుకుంటూ ఉంటాం. మనం ఈ మామూలుగా ఆభరణాలు చేసిన ఏదైనా బంగారం లోపల మనం అమ్మడానికి ప్రయత్నం చేసినప్పుడు మనకు దాంట్లో తరుగుపోతుంది చాలా వరకు. మీరు చూస్తుంటాం కదా, తరుగు తీసేస్తారు, మజూరి తీసేస్తారు, ఏదైనా రాళ్ళు దాంట్లో స్టోన్స్ ఏమైనా ఉంటే స్టోన్స్ తీసేస్తారు. ఇవన్నీ తీసేసి మిగిలినటువంటి బంగారం మాత్రం లెక్కగట్టి మనకు చెప్తారు. తర్వాత ఎన్నిసార్లు మనం ఆభరణం తయారు చేయడానికి ప్రయత్నం చేసినప్పుడల్లా దాంట్లో కొంత మనకు రాగి లాంటిది కలిసే అవకాశాలు కూడా ఉంటాయి. కొంత కలుపుతారు, చాలా కొద్ది పర్సెంటేజ్ కలుపుతారు. దాంట్లో ఎక్కువసార్లు మనం ఆభరణాన్ని తయారు చేయించినప్పుడు ఏమవుతుంది, ఎక్కువసార్లు దాన్ని కలిసే అవకాశాలు ఉంటాయి. దానివల్ల మనకు వచ్చేటప్పుడు రేటు వచ్చేటప్పుడు తగ్గుతుంది. డెఫినెట్గా మనం కొన్న రేటు మనకు రాదు, కొన్న రేటు కన్నా చాలా తగ్గిపోయి మనకు వస్తుంది. అంటే కొంత నష్టపోయే ప్రమాదం దీంట్లో ఎప్పుడు ఉంది. కానీ మీరు బాండ్స్ ఏవైతే ఉన్నాయో, గోల్డ్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ గోల్డ్ బాండ్స్ ఎందుకు సురక్షితం అని చెప్తున్నామంటే, గోల్డ్ బాండ్లో ₹1 కూడా తరుగు ఉండదు, 1 పైసా కూడా తరుగు ఉండదు. దీంట్లో అయినా మనం తీసుకెళ్ళి ఎవడో ఒక దగ్గర తాకట్టు పెట్టో లేకపోతే ఒకటి అమ్మడానికి వెళ్ళో సేల్ చేసి డబ్బు తెచ్చుకోవడానికి చాలా సమయం, ఒక గంటో 2 గంటలో, ఒక హాఫ్ డేనో 1 డేనో మొత్తం మీద టైం పడుతుంది దానికి. కానీ మామూలుగా డిమ్యాట్ అకౌంట్ అంటే ఎవరైతే ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో మెయింటైన్ చేస్తారో వాళ్ళందరికీ డిమ్యాట్ అకౌంట్ గురించి తెలుసు. ఎవరైనా మనం క్రియేట్ చేసుకోవడం కూడా పెద్ద కష్టం కాదు. డిమ్యాట్ అకౌంట్ కూడా మనకు సంబంధించిన వివరాలని మనం ఇచ్చేస్తే అకౌంట్ తొందరగా ఓపెన్ అయిపోతుంది. ఆ అకౌంట్ మనం ఓపెన్ చేసుకున్న అకౌంట్ ద్వారా మనం ట్రాన్సాక్షన్ చేసుకున్నట్టయితే, మనం ఈ రోజున బంగారం కొనదలుచుకున్నాం, ఈ రోజున బంగారం రేటు ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారంగా ఎన్ని గ్రాములు కొనదలుచుకున్నామో లేకపోతే ఎంత మనం తీసుకోదలుచుకున్నామో ఆ అమౌంట్ను మనం ఈ బాండ్కు మనం పంపించినట్టయితే సెకండ్లలో మన అకౌంట్లోకి ఇంత బాండ్ మీ పేరు మీద తీసుకోవడం జరిగింది. సో అది రాకుండా ఏ రోజు ఎంత ఉంటుందో కూడా మనకి ఇన్ఫర్మేషన్ మనం కావాలనుకుంటే తెలుసుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఈ రోజు ఎంత పెరిగింది, ఎంత పెరుగుతుంది తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే మనం తీసుకోదలుచుకున్నామో ఆ రోజు ఎంత ఉంది మనం ఎంక్వైరీ చేస్తే కూడా మనకు తెలుస్తుంది. మాకు కావాలనుకున్నప్పుడు 1 నిమిషంలో మాకు డిమాట్ అకౌంట్లోకి మా డబ్బు పంపించేయండి, మాకు అక్కర్లేదంటే అది ఎవరికి అమ్ముకుంటారో ఏంటో వేరే విషయం. దానికి సంబంధించిన నిర్వాహకులే మనకు ఆటోమేటిక్గా డబ్బు ఇచ్చేస్తారు. సో సురక్షితమేనే కాకుండా దాంట్లో ఏమాత్రం తరుగు రాదు, ఏమాత్రం డబ్బులు పోవు, వెంటనే మన చేతికి వచ్చేస్తాయి, చాలా సురక్షితంగా ఉంటుంది. ఇది ఎవరు దొంగలు ఎత్తుకుపోరు. అదే గోల్డ్ తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఎవరైనా తీసుకెళ్తారని భయం. లేదా ఏం చేయాలి, మనం తీసుకెళ్ళి ఏ బ్యాంకులోనో మన లాకర్లో పెట్టుకోవాలి, లాకర్లకు మనం డబ్బులు కట్టాలి మళ్ళీ తిరిగి, ఇవన్నీ ఉన్నాయి. సో దొంగలకు చిక్కనటువంటిది, ఏ రకమైనటువంటి దానికోసం రక్షణ కోసం మనం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేకుండా సురక్షితంగా ఉండేది. అందుకే మనం బాండ్స్ రూపంలో పెట్టుకుంటే మంచిదనేది మనం సలహా ఇస్తున్నాం. ఈ గోల్డ్ బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే గోల్డ్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం అంటే గోల్డ్ కొనుక్కోవడమే. ఇక్కడ 2-3 రకాలు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మామూలు బాండ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి. గవర్నమెంట్ బాండ్ ఏంటంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఈ రేటుకి ఇస్తుంది మనకు. ఆ గవర్నమెంట్ బాండ్ని అంతవరకే మనకు ఇంకా దాంట్లో ఇంకా పెరగడానికి అవకాశం లేదు. మనం కొనేటప్పుడు ఈ రేటు ఉంటుంది, మనకు అమ్మేటప్పుడు మన చేతికి వచ్చేటప్పుడు ఇంత ఇస్తారని చెప్తారు. మీరు 3 ఏళ్లలో మా దగ్గర బాండ్ పెట్టినట్టయితే 3 ఏళ్లకు ₹1 వడ్డో, ₹1.5 వడ్డో, ₹2 వడ్డో ఏదో ఒక వడ్డీ వాళ్ళు చెప్పి ఆ వడ్డీ ప్రకారం మన డబ్బు ఇచ్చేస్తారు మనం. అంటే లిమిటెడ్గా ఉంటుంది అది. మిగతా బాండ్లలో ఎట్లా అంటే స్టాక్ విషయంలో ఎట్లా అంటే స్టాక్లో విపరీతంగా పెరగచ్చు, విపరీతంగా తగ్గొచ్చు. గోల్డ్ బాండ్లో ఏంటంటే మార్కెట్లో ఏదైతే గోల్డ్ పెరుగుతుందో తగ్గుతుందో దాని ప్రభావం బాండ్ మీద ఉంటుంది. అంటే ఈ రోజున ఎంతైతే రేటు మార్కెట్ పెరిగిందో అది బాండ్కు ఉంటుంది వాల్యూ. ఈ రోజున ఎంత తగ్గితే అది తక్కువ ఉంటుంది. అంటే గోల్డ్ కొని పెట్టుకునే బదులుగా గోల్డ్ బాండ్ రూపంలో పెట్టుకోవడం వల్ల సురక్షితంగా ఉంటుంది. వెంటనే మనకు డబ్బు రూపంలో, లిక్విడ్ రూపంలో క్యాష్లో వచ్చేస్తుంది మనకు. మనం ఇంకా ఏది తీసుకెళ్ళి తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు, ఏది ఎక్కడికో తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, ఎవరి చేతికో ఇవ్వాల్సిన అక్కర్లేదు. ఇవన్నీ లేకుండా మనకు క్షణాల మీద, సెకండ్ల మీద మనకు డబ్బు మన చేతికి వచ్చేట్టుగా మనకు అది డిమాట్ అకౌంట్ ఉన్నట్టయితే సాధ్యమవుతుంది. కాబట్టి బాండ్ రూపంలో పెట్టడం మంచిదని చెప్తున్నాం మనం. అదే స్టాక్ ఎక్స్చేంజ్లో ఉండే సిస్టమ్ ప్రకారం అయితే ఏమవుతుందంటే స్టాక్ రేటు పెరగొచ్చు, స్టాక్ రేటు తగ్గొచ్చు. అది గోల్డ్ రేటు అట్లా ఉండదు. గోల్డ్ బాండ్స్ ఎట్లా ఉంటాయంటే ప్రపంచం మొత్తం మీద గోల్డ్ ఏదైతే రేటు ఉంటుందో ఈ రోజున రోడ్ రేటు మార్కెట్లో ఎంత ఉంటుంది అక్కడే ఉంటుంది.
అలాగే ఒకవేళ తగ్గినట్టయితే తగ్గుతుంది, పెరిగినట్టయితే పెరుగుతుంది. ఓకే. మిగతా స్టాక్ ఎక్స్చేంజ్కి దీనికి సంబంధం ఉండదు. అచ్చా. మిగతా స్టాక్ లాగా ఎక్కువ మంది ఎగుబడి కొనుక్కుంటే పెరిగిపోవడం కానీ, తగ్గితే కొనేవాళ్ళు లేకపోతే తగ్గిపోవడం కానీ ఇట్లా జరగదు ఇక్కడ. ఇది సురక్షితం అని మనం చెప్తున్నాము. అంటే రేట్లు తగ్గినా పెరిగినా బాండ్స్కి ఎటువంటి ప్రాబ్లం ఇంపాక్ట్ ఉండదు. ఇక్కడ 2-3 రకాల బాండ్స్ ఉంటాయి. ఇక్కడ గోల్డ్ బాండ్స్లో కూడా మనకేంటంటే ఒకటి గోల్డ్ రేటును పట్టి ఏ రేటు ఉంటే ఆ రోజున ఇచ్చేటట్టుగా, అంటే మనం కొనేటప్పుడు ఇవాళ 82,000 89,000 ఇవాళ ఉందనుకున్నాం. అమ్మే రోజున బంగారం ధర 1,25,000 10,000 ఉంది. ఆ 1,10,000 ఉంటే 1,10,000కు అది చేరినట్టు లెక్క. అంటే బంగారం మార్కెట్లో ఎట్లయితే రేట్లు పెరుగుతుంటుందో ఇక్కడ కూడా బాండ్ పెరుగుతూ ఉంటుంది. బంగారం మార్కెట్ రేటు తగ్గితే ఈ బాండ్ రేటు కూడా తగ్గుతుంది. ఇక్కడ ఒక వస్తువు రూపంలో పెట్టుకోకుండా ఒక బ్యాంకు రూపంలో మన అకౌంట్లోకి డబ్బు కట్టేసి మనం బంగారం నిల్వ చేసుకుంటే లెక్క, అంతే తేడా తప్ప వేరే ఇంకా దానికి అదనంగా ఇంకో డబ్బులు వస్తాయి అది పెరిగిపోతాయని ఉండదు. ఇక్కడ వేరే కమోడిటీస్ అయితే వేరే వాటికి ఉండేటువంటి మార్కెట్ షేర్లు ఎట్లా ఉంటాయంటే అది మార్కెట్లో దానికి బాగా విలువ, ఆ కంపెనీ బాగా పెరిగిపోయి కంపెనీలో మంచి లాభాలు వస్తుంటే ఆటోమేటిక్గా ఈ బాండ్ విలువ పెరిగిపోతూ ఉంటుంది. కంపెనీలో ఒకవేళ నష్టాలు వస్తే ఈ బాండ్ విలువ తగ్గిపోతూ ఉంటుంది. లేదా సడన్గా మార్కెట్ లోపల ఆ రకాల రంగాల లోపల పెట్టుబడులు ఏదైనా ఇప్పుడు విదేశీ కరెన్సీ ఎక్కువ ఉంది దాంట్లో, అక్కడ అమెరికా లోపల వడ్డీ రేట్లు పెరిగాయి అనుకోండి, ఆటోమేటిక్ ఇక్కడ ఉన్న డబ్బంతా తీసుకెళ్ళి దాంట్లో పెట్టేస్తారు. అప్పుడు ఇవన్నీ నష్టపోతాయి, ఈ షేర్లన్నీ నష్టపోతాయి. అంటే మార్కెట్ ఒడిదుడుకులు అనేవి అట్లాంటి వాటి మీద ఉంటాయి, వేరే రకమైన మామూలు షేర్ల మీద ఉంటాయి. కానీ బంగారం సంబంధించినటువంటి బ్రాండ్ల మీద ఈ రకమైనటువంటి మార్కెట్ విలువలు, మార్కెట్ ప్రభావం దాని మీద ఎక్కువ పడదు. బంగారం హెచ్చు తగ్గులు ఎక్కువ విలువ మాత్రం దీని మీద పడుతుంది. థ్యాంక్ యూ.